ఈ లోకంలో భార్యాభర్తల బంధానికి మించిన బంధం మరొకటి లేదు. ఈ బంధం విడతీరానిది. అందుకే 3 పేటల తాడు త్వరగా తెగిపోయిందంటారు. 3 ముళ్లతో జతపరిచిన ఆ జంట కూడా అంతగా ముడిపడిపోయారు. ఇంతలోనే విధి విక్రించింది. చూడముచ్చటగా ఉన్న ఆ జంటను చూసి విధికి కళ్ళు కుట్టినట్టయింది. అనుకోని రీతిలో భర్త ప్రాణాలు కోల్పోతే భర్తలేని జీవితాన్ని అతని భార్య ఊహించుకోలేకపోయింది. ఆ బాధ నుంచి తేరుకోకముందే ఆమె కూడా తనువు చాలించింది. ఈ విషాద ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. హైదరాబాద్ అంబర్పేటలోని డీడీ కాలనీకి చెందిన సాహితీకి సంవత్సరం క్రితం వనస్థలిపురానికి చెందిన మనోజ్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగితో వివాహం జరిగింది. అనంతరం వారిద్దరూ అమెరికాలోని డల్లాస్లో నివాసం ఉంటున్నారు. అయితే ఈ నెల 2వ తేదీన తల్లిదండ్రుల్ని చూసేందుకు సాహితీ హైదరాబాద్కు వచ్చింది. రోజు భార్య భర్తలిద్దరూ ఫోన్లో ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకుంటూ సంతోషంగా సాగిపోతున్నారు. ఇంతలోనూ ఏమైందో ఏమో కానీ ఈ నెల 20న హఠాత్తుగా మనోజ్కు హార్ట్ స్ట్రోక్ రావడంతో దురదృష్టవశాత్తు అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సాహితీ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. అమెరికా నుంచి ఈ నెల 23న మనోజ్ మృతదేహం హైదరాబాద్కు చేరుకుంది. మే 24న అశ్రు నయనాల మధ్య వనస్థలిపురంలో అంత్యక్రియలు నిర్వహించారు. వచ్చిన బంధువులంతా ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు. ఇక అనంతరం సాహితీ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తల్లిదండ్రులతో కలిసి అంబర్పేటలోని డీడీ కాలనీకి చేరుకుంది. గత రాత్రి సాహితీ ఆమె చెల్లెలు సంచన కలిసి ఒకే రూములో పడుకున్నారు. ఈ క్రమంలోనే 9 గంటల 20 నిమిషాలకు సంచన వాష్రూమ్కి వెళ్ళి 10 నిమిషాల్లో తిరిగి వచ్చేసింది. ఇంతలోనే లోపల గడియ పెట్టి ఉంది. దీంతో ఆందోళన చెందిన ఆమె ఎంత పిలిచినా సాహితీ పలకలేదు. దీంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి చూడగా చీరతో ఫ్యాన్ కూరవేసుకొని అప్పటికే ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త మరణాన్ని తట్టుకోలేకనే సాహితీ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.